ఆ రెడ్ బుక్ ప్రకారమే మేము పాలన చేసుకుంటూ వెళ్తూ ఉన్నామని స్వయాన ప్రభుత్వ పెద్దలే చెబుతూ ఉన్నారు కాబట్టి ఆ రెడ్ బుక్ పేజీలు ఓపెన్ చేసుకుంటూ ఎవరెవరికి ఎక్కడెక్కడ స్పాట్ పెట్టాలి అని ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ ఉన్నట్లున్నారు ఈ రెడ్ బుక్ని ఎగ్జిక్యూట్ చేసే టీం. అయితే ఇంట్రెస్టింగ్గా రెడ్ బుక్లో ఏ పేజీ ఓపెన్ చేసినా అందులో ప్రధానంగా వల్లభనేని వంశీ గారు కూడా ఉన్నట్టున్నారు. ఇప్పటికే ఆయన కొన్ని కేసులు అరెస్ట్ అయ్యి చాలా కాలం పాటు జైల్లోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం కూడా చాలా క్షీణించిపోయింది. ఆ తర్వాత బయటకు వచ్చారు. ఇప్పుడిప్పుడే కాసింత యాక్టివ్ అవుతూ ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఆయన అరెస్టు కోసం పోలీస్ బృందాలు రంగంలోకి దిగి గాలిస్తున్నాయి అని తెలుగుదేశం పార్టీ పత్రికల్లో ఫ్రంట్ పేజీ కథనాలు వెలువడుతూ ఉన్నాయి. అయితే ఏదో రిజల్ట్స్ వచ్చినటువంటి 3 రోజుల తర్వాత అంటే జూన్ 2024 7వ తేదీ జూన్ 7వ తేదీ 2024 రిజల్ట్స్ వచ్చిన 3 రోజుల తర్వాత ఈయన ఎవరి మీద దాడి చేయమని చెప్పి వాళ్ళ అనుచరులను ప్రేరేపించారట. వాళ్ళు వెళ్ళి ఎవరి మీద దాడి చేశారట. దాడి చేసే అటు వ్యక్తి ఎవరో చనిపోయారట. సో ఆ హత్య కేసుని ఇప్పుడు పెట్టారు. ఆ హత్య కేసు వల్లభనేని వంశీ మీద పెట్టారట. సో ఆ హత్య కేసులో ఆయన్ను మధ్యలో నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసి ఆయన అందుబాటులోకి రాలేదట. సో ఆయన అరెస్టు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారట. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళారట. సో ఆ పత్రికల్లో వార్త రాసుకుంటూ వచ్చాయంటే డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలి అంటే ఆ పత్రికే ఇప్పుడు ఆ పత్రికలే మరీ ముఖ్యంగా టీడీపీకి రాజగురు పత్రిక కనబడే ఆ పత్రికలు వచ్చాయి. సో ఆ పత్రికే వీళ్ళకు అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథం కాబట్టి దాంట్లో వచ్చాయంటే వీళ్ళు అమలు పరచాల్సింది. దాంట్లో ఏం రాస్తే 2 వారం రోజుల తర్వాత భారతీయ సిమెంట్స్ క్లోజ్ అంటే ఆ గనుల క్లోజింగ్ కోసం నోటీసులు ఇస్తారంటే టక్కని వారం రోజులకు ఇస్తారు. అదిగో ఈ అధికారిని 2 రోజులు బదిలీ చేస్తారంటే టక్కన బదిలీ చేస్తారు. అదిగో ఈ అధికారికి కీలక ప్రమోషన్ ఇచ్చారు, ఆయన వైసీపీ ఆయన అట్లెట్లు ఇచ్చారు అని రాస్తే ఆ ఉత్తర్వు ఇచ్చిన 24 గంటలు తిరగకముందే, లేకుంటే అవసరమనుకుంటే ఆ విషయం ఇంకా పాసిబిలిటీ ఉంటే గంటల వ్యవధిలోనే నిమిషాల వ్యవధిలోనే వెనక్కి తీసుకుంటారు. సో వాళ్ళు రాసే రాతలే అత్యంత పవిత్రం కాబట్టి దాన్ని అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అండ్ ఈ పత్రికలో రాసుకుంటూ వచ్చారు కాబట్టి వల్లభనేని వంశీ గాలింపు కోసం పోలీస్ చర్యలు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, హత్య కేసు అవి ఇవ్వని. సో ఇక గాలి ఉంచుతున్నారు అంటే ఈరోజు రేపు ఏ సెకండ్ అయినా వల్లభనేని వంశీని మళ్ళీ అరెస్ట్ చేయొచ్చాము. అదే మొత్తం మీద రెడ్ బుక్లో అయితే ఏ పేజీ తెరిచినా వల్లభనేని వంశీ పేరు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నట్లుంది. బహుశా నెక్స్ట్ ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఇదేమన్నా కొనసాగుతుందేమో తెలియదు.